హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనకు హెల్త్ పరంగా మనం శరీరంలోని మనకు ముఖ్యమైనది ఒకటి బ్లడ్, తర్వాత కళ్ళు. ఈ రెండు అనుసరించుకుంటూ పోతుంటే మనకు దేశ విధానంలోని ప్రపంచ విధానంగా రక్తనిధి మార్గంలో చూస్తే బ్లడ్ సరఫరాలోని బ్లడ్ అందించడంలో మనకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఈ ఒక సొసైటీ నుంచి చాలామంది ఇప్పటికి రోగులు కోలుకున్నారు. సామాన్య వ్యక్తులు మంచిగా మెరుగైనారు. కాబట్టి నా అనుభవంతో నాకు కూడా అత్యవసర సమయంలో ఒక 3 సార్లు నాకు అవసరం వచ్చినప్పుడు 3 టైమ్స్ నేను రెడ్ క్రాస్కి వెళ్ళి బ్లడ్ కూడా తీసుకొచ్చాను. మంచిగా అనిపించింది. వాళ్ళ సహకారాలు, సిబ్బంది యొక్క చురుకుదనము, వృత్తి చురుకుదనం, ఇంకోటి తెలియని విషయాలు కూడా మనకు ప్రోత్సహించడంలో చాలా ముందంజలు ఉంటారు. ఒకప్పుడు ఇది మనకు రెడ్ క్రాస్ సంస్థ ఫౌండర్ గారు హెన్రీ డ్యూనాంట్ వారి చేతుల మీదుగా స్థాపించబడింది. రెండో విషయం వచ్చేసిందంటే 36 రాష్ట్రాలలో 1200 డిస్ట్రిక్ట్లలో 700 బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి రెడ్ క్రాస్కు ఇప్పటికి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ప్రస్తుత మెటర్నిటీ హాస్పిటల్స్, మరి కొన్ని ఫీవర్ హాస్పిటల్స్, అంటే కొన్ని జిల్లాల వారీగా కొన్ని స్థాపించారు రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు. ఈ సంస్థ స్థాపించిన ఆసుపత్రులు బాగానే ఉన్నాయి, కాకపోతే కొద్దిగా పురాతనంగా ఉన్నాయి. కొద్దిగా మరమ్మతుల కారణంగా ప్రస్తుతానికి మనకు సరూనగర్ మండలంలోని ఒక గడ్డన్నారం ఏరియాలో రెడ్ క్రాస్ ప్రసూతి హాస్పిటల్ ఉన్నది. అది నేను చాలా సార్లు గమనించాను. హాస్పిటల్ చాలా విశాలంగా ఉంది, చెట్లతోని నేచురల్ బాగుంది హాస్పిటల్. కొద్దిగా హాస్పిటల్ని సంస్థ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం తరఫు నుంచి అయినా పర్లేదు, రెడ్ క్రాస్ సంస్థ వారికి అని నేను ఒక విషయాన్ని ప్రోత్సహిస్తున్నాను. ఆ రెడ్ క్రాస్ ఆసుపత్రి స్ట్రీమ్ సిటీలో ఏ హాస్పిటల్లో అని కొద్దిగా వీటిని మరమ్మతుల ద్వారా మంచి చేయించి మరి రాబోయే రోజుల్లో మరి కొంతమంది రోగులను కాపాడి మంచి మెరుగైన ఆరోగ్యం అందించాలని చెప్పి కోరుకుంటూ రెడ్ క్రాస్ సంస్థ వారికి మరి సిబ్బందికి నాకు ధన్యవాదాలు. మీరు కూడా ఆలోచించండి స్నేహితులారా, మిత్రులారా. ఓకే, బాయ్. ఐఎమ్ రాజేష్ బొడ్డుపల్లి.